హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి గడ్డగట్టే చలిలో -11 డిగ్రీల సెల్సియస్లో శ్వేత సౌధంలో 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ పార్టీ 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ పగ్గాలను అందుకున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో ఆ దేశ అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ తన ఫ్యామిలీకి చెందిన బైబిల్తో పాటు 1861లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ను చేతపట్టుకుని అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అంతేకాదు, అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రపంచ దేశాలు కుళ్ళుకునేలా అమెరికాను అన్ని రంగాల్లో అగ్రపదాన నిలబెట్టడమే తన లక్ష్యమని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు అయిన అనంతరం ట్రంప్ తన తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తన పాలనకు సంబంధించిన అజెండాను వివరించారు. అమెరికాకు స్వర్ణయుగం ఇప్పుడే మొదలైంది. మనం మన పూర్వ వైభవాన్ని త్వరలోనే సొంతం చేసుకుంటామని, మిగిలిన ప్రపంచ దేశాలు మనల్ని చూసి అసూయ పడతాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎప్పటికీ అమెరికాకే ప్రాధాన్యత ఇచ్చేలా పాలిస్తానని అమెరికన్లకు మాట ఇచ్చారు. తన పాలనలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముందుగా న్యాయశాఖ నుంచే ఈ మార్పులు ప్రారంభిస్తానని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో దేవుడి దయ వల్లే తాను కాల్పుల నుంచి బయటపడ్డాను. అమెరికా ప్రజలకు అత్యుత్తమ పాలన అందించేందుకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. మెక్సితో ఉన్న సరిహద్దు ప్రాంతంలో అక్రమ వలసలు అరికట్టేందుకు నేరగాళ్లు అమెరికాలోకి రాకుండా ఎమర్జెన్సీ విధిస్తామని ట్రంప్ చెప్పారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అమెరికన్ రెస్టారెంట్లలో తరచుగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలు పునరావృతం కాకుండా అరికడతామని ట్రంప్ మాటిచ్చారు. దక్షిణాదిన ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పారు. పనామా కెనాల్కు సంబంధించిన ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అందుకే దానిని తిరిగి వెనక్కి తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. రాబోయే రోజుల్లో అమెరికా వ్యోమగాములను మార్స్ పంపిస్తాము. అనేక రంగాల్లో అమెరికాను తిరిగి అగ్రగామిగా నిలబెడతానని ట్రంప్ చెప్పారు. గత 8 ఏళ్లలో తాను అత్యధికంగా టార్గెట్ చేయబడ్డాను. అమెరికా 250 ఏళ్ల చరిత్రలో ఏ అధ్యక్షుడిని కూడా ఇంతలా టార్గెట్ చేయలేదని ట్రంప్ ఆరోపించారు. మేము మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, మన దేవుడిని ఎప్పటికీ మర్చిపోమని ట్రంప్ మాటిచ్చారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇతర దేశాలను ఓ పట్టు పట్టేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టమవుతున్నాయి. మరి ట్రంప్ ఎటు నుంచి కోత స్టార్ట్ చేస్తారనేది చూద్దాం.